ఏపీ ఎంసెట్ 2025 స్టూడెంట్స్కి పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అసలు పోస్ట్‌పోన్‌కి కారణం ఏంటి? రిజల్ట్ ఎప్పుడు? ఫస్ట్ కౌన్సెలింగ్ క్యాన్సిల్ అయిపోయిందా? క్యాన్సిల్ అయితే నా సీటు కూడా క్యాన్సిల్ అయిపోద్దా? సెకండ్ కౌన్సెలింగ్ అసలు ఏటి జరుగుతుంది? ఇలాంటి క్వెషన్స్ ఆల్రెడీ మీ మైండ్‌లో ఉండుంటాయి. సో, కామెంట్ సెక్షన్‌లో ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. సో, మీ వల్ల ఇంకెవరికైనా యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, ఫస్ట్ టైం నా ఛానల్‌కి ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ ఇంకా లైక్ అయితే చేసుకోండి. అప్‌కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు యూస్‌ఫుల్ అయ్యే కంటెంటే పెడతా. సో, ఇది ఇంకా ఫర్దర్‌గా నేను ఇంకా డిస్కస్ చేసి నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా చేస్తా. సో, నాకు తెలిసిన కంటెంట్ మాత్రమే వీడియోలో షేర్ చేసుకుంటా. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, పాయింట్ నెంబర్ 1 పోస్ట్‌పోన్‌కి కారణం ఏంటి? మెయిన్ రీజన్ వచ్చేసరికి నాన్ లోకల్ వల్ల కోర్టులో కేస్ ఫైల్ అయింది. సో, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో నేను జస్ట్ పోస్ట్‌పోన్ అవ్వడానికి కారణమే చెప్పా. బట్ ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అని ఎలాంటి లేదు. మీరు ఇది పక్కన పెడితే స్టూడెంట్స్‌కి అన్ని రకాలుగా ఫ్రీడమ్ ఉంది. వాళ్ళకి ఏ కాలేజ్ నచ్చితే ఆ కాలేజ్‌లో వెళ్ళి చదువుకోవడానికి మంచి ఫ్రీడమ్ ఉంది. సో, ఇక్కడ తెలంగాణ వాళ్ళు చూసుకుంటే తెలంగాణలో వాళ్ళు వచ్చేసరికి మన ఏపీలో చదువుకోవచ్చు. సపోజ్ ఇక్కడ వైజాగ్‌లో ఏయూ ఆంధ్ర యూనివర్సిటీ కొద్దిగా ఫేమస్. తెలంగాణలో ఉన్నవాళ్ళు ఈ ఏయూలో చదువుకోవాలంటే అది ఒక ఫ్రీడమ్. అంటే ఆళ్ళొక రైట్. ఆళ్ళకి నచ్చిన కాలేజ్‌లో చదువుకుంటారు. సో, తప్పు అదైతే కాదు. సో, మెయిన్‌గా ఒకవేళ కోర్ట్ మన జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కూడా స్టూడెంట్స్‌కి అనుకూలంగా అయితేనే జడ్జిమెంట్ ఇస్తది. సో, మీరు ఎలాంటి కంగారైతే పడకండి. సో, మెయిన్‌గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ రిజల్ట్ అయితే రిలీజ్ అవుతది. ఎప్పుడు ఈరోజు, రేపు అని కాదు. మ్యాక్సిమం ఒక 2-3 డేస్ అయితే టైం పడతది. ఎందుకంటే జడ్జిమెంట్ వచ్చిన తర్వాతే రిజల్ట్ అనేది బయటికి అనౌన్స్ అవ్వాలి. సో, ముందుగుండా అయితే రిజల్ట్ అయితే రాదు మెయిన్‌గా. సో, చాలామంది కూడా అదే డౌట్. రిజల్ట్ ఎప్పుడని. రిజల్ట్ ఇంత బేగా అయితే ఇవ్వరు. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 2-3 డేస్ టైం తీసుకొని అప్పుడు రిజల్ట్ అయితే బయటికి రిలీజ్ చేస్తారు. సో, నెక్స్ట్ ఫస్ట్ కౌన్సెలింగ్ సీట్ క్యాన్సిల్ అయిపోద్దా అంటే ఇంకా ఎలాంటి అఫీషియల్ న్యూస్ అయితే బయటికి రాలేదు. సో, మ్యాక్సిమం కౌన్సెలింగ్ అయితే క్యాన్సిల్ అవ్వదు. సో, ప్రతీది అంతా కూడా మన జడ్జిమెంట్ మీద బేస్ అయ్యి ఉంది. సో, మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఫస్ట్ కౌన్సెలింగ్ గానీ సీట్ క్యాన్సిల్ అయిపోయిందా, సెకండ్ కౌన్సెలింగ్ పెట్టేటప్పుడు ఈ ఫస్ట్ కౌన్సెలింగ్‌లో ప్లేస్ అయ్యే సీట్సే సెకండ్ కౌన్సెలింగ్‌లో ప్లేస్ అవుతాయి. సో, మీరు ఎలాంటి కంగారు పడవసరం లేదు. అంటే ఇక్కడ సెకండ్ కౌన్సెలింగ్‌నే ఫస్ట్ కౌన్సెలింగ్ అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఫస్ట్ కౌన్సెలింగ్ క్యాన్సిల్ అయింది కాబట్టి. సో, మీకు అర్థం కాకపోతే ఒక్కసారి రివైండ్ చేసి మళ్ళీ వినండి. నెక్స్ట్ సెకండ్ కౌన్సెలింగ్ ఎప్పుడు? సో, సెకండ్ కౌన్సెలింగ్ జరుగుతుందంటే ఇదే ఫైనల్. ఇంకా థర్డ్ కౌన్సెలింగ్ ఉండదు. ఎందుకంటే కోర్ట్ అనేది మ్యాక్సిమం జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఏదో ఒక ఇష్యూ అనేది ఒక 5-10 డేస్ లోపే సార్ట్ అవుట్ అయిపోవాలి. అంటే కౌన్సెలింగ్ ఫిల్ అయిపోవాలి, అలాట్‌మెంట్ ఆర్డర్, జాయినింగ్, కాలేజ్ జాయిన్ అయిపోవడం. సో, ఇదంతా కూడా ఈ 10 డేస్‌లో అయిపోవాలి. ఎప్పుడు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత. సో, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పోస్ట్‌పోన్ అవ్వడానికి కారణం నాన్ లోకల్. అది మ్యాక్సిమం సార్ట్ అవుట్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి రిజల్ట్ వచ్చేసరికి ఒక 4-5 డేస్‌లో వచ్చేస్తాయి. మీరు కంగారు పడవసలే. నెక్స్ట్ ఫస్ట్ కౌన్సెలింగ్ సీట్ క్యాన్సిల్ అయిపోద్దా అంటే క్యాన్సిల్ అయినా పర్లేదు, అవ్వకపోయినా పర్లేదు. ఒకవేళ ఫస్ట్ కౌన్సెలింగ్ సీట్ క్యాన్సిల్ అయిపోతే సేమ్ సెకండ్ కౌన్సెలింగ్ అవుతది. ఎలాగా ఫస్ట్ కౌన్సెలింగ్ లాగే. మీకు ఫస్ట్ కౌన్సెలింగ్‌లో ఏ సీట్ అయితే వచ్చిందో సెకండ్ కౌన్సెలింగ్ కూడా అదే సీట్ వస్తది. సో, మీరు ఎలాంటి కంగారు పడవసలేదు. సో, ఆల్రెడీ ఈ 4 పాయింట్స్ మీకు అర్థమయ్యాయి కదా! మెయిన్‌గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ఇక్కడ ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు. ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అందరూ ఒకటే. స్టూడెంట్స్ వచ్చేసరికి ఆళ్ళ రైట్ వచ్చేసరికి ఆళ్ళకి నచ్చిన కాలేజ్‌లో ఆళ్ళకి నచ్చిన గ్రూప్ తీసుకొని నచ్చిన బ్రాంచ్ ఏదైనా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసరికి నాన్ లోకల్ వాళ్ళు వల్ల డిస్టర్బ్ అవుతుంది. సో, మెయిన్‌గా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ ఇంకా లైక్ అయితే చేసుకోండి. అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇంకా కొద్దిగా డిస్కస్ చేస్తా.